ఎవ్రీవన్, మీలో ఎంతమందికి చంద్రగిరి కోట గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం, వచ్చేయండి. ఈ చంద్రగిరి కోటకు రావడానికి మనకు ఆటో, బస్ ఆర్ బైక్, కార్, ఎనీ ప్రైవేట్ వెహికల్స్ దేంట్లో అయినా రావచ్చండి. చూడొచ్చు, కోట అనగానే ఎంత రాజమార్గం లాగా కనిపిస్తుందో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ దాటుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ కోట ఎంట్రన్స్ అనమాట. ఈ కోటలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇక్కడ మనకు రైట్ సైడ్లోనే కనపడుతుంది కదా, దీనికి సంబంధించినటువంటి మొత్తం హిస్టారికల్ సర్వే అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నీట్గా మనకు డిస్ప్లే చేశారు. అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది రాజమహల్ అనమాట. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే రాజమహల్. దీని యొక్క దారి ఇలాగ ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే బోత్ సైడ్ రెండు వైపులా ఈ కోటకు సంబంధించినటువంటి అప్పటి చారిత్రాత్మక కళాపోషణ అనేది ఎలా ఉందో మనకు కళ్ళకు కట్టినట్టు కనపడిపోతుందన్నమాట. ఇలా లోపలికి ఎంటర్ అయిపోతాము. ఈ కోట గురించి చాలా విషయాలు ప్రస్తుత పిల్లలు కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే భారతదేశ చరిత్ర యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది ఇలాంటి వాటి ద్వారా మనకు తెలుస్తుంది. చూడొచ్చు, ఇది ఇక్కడ కోట ఎంట్రన్స్ అనమాట. జస్ట్ అలా మనము ముందుకు నడుచుకొని వచ్చేస్తే ఇవన్నీ మనకు చక్కగా కనపడతాయి. ఇది మెయిన్ కోట యొక్క మెయిన్ రాజమహల్ అంటే ఇదేనండి. ఈ రాజమహల్ గురించి ఇప్పుడు మనం మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. కోటను క్రీస్తు శకం 1000 ప్రాంతంలో యాదవరాయలు అనే అతను నిర్మించారండి. ఆ తర్వాత ఇది విజయనగర రాజుల వశమైపోయింది. విజయనగర సామ్రాజ్యం గురించి ఒక్కసారి తెలుసుకుంటే, విజయనగర సామ్రాజ్యానికి ఈ కోట 4వ రాజధానిగా సేవలు కూడా అందించింది. హంపి పైన ముస్లిం సుల్తానులు దాడి జరిగిన తర్వాత విజయనగర రాజులు తమ రాజధానిని పెనుగొండ, ఆ తర్వాత చంద్రగిరికి మార్చుకోవడం కూడా జరిగింది. ఈ శ్రీకృష్ణదేవరాయలు మన గొప్ప చక్రవర్తి కదండి, అతను గురించి ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క బాల్యాన్ని ఈ కోటలోనే గడిపారని చరిత్ర కూడా చెబుతుంది. ఆయన ఇక్కడి నుండే తన రాజకీయ వ్యూహాలను కూడా రచించారు అని కూడా చెప్తారనమాట. ఈ కోట యొక్క ప్రధాన ఆకర్షణ అనేటటువంటిది ఎంత బాగుంటుందంటే, ఈ రాజమహల్ అనేటటువంటిది ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఈ ఎంట్రన్స్ నుండే మనము లోపలికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఈ ఎంట్రన్స్ రాజ్మహల్ చూడొచ్చు. ఎంట్రన్స్ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే ఇది 3 అంతస్తుల భవనం లాగా ఉంటుందన్నమాట. ప్రస్తుతం దీన్ని ఏం చేస్తున్నారంటే ఒక మ్యూజియం లాగా వాడుతున్నారు. ఇందులో విజయనగర కాలం నాటి శిల్పాలు, నాణాలు మరియు ఇతర చారిత్రక వస్తువులన్నింటినీ కూడా పొందుపరిచి ప్రస్తుతం తరం వారికి వాటిని చూపించడం అయితే జరుగుతూ వస్తుంది. ఈ కోట యొక్క నిర్మాణం గనక చూసినట్లయితే ఎంట్రన్స్ అనేది ఒకవైపే ఉంటుందండి, ఇందాక నేను చూపించినట్టు. దీని యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అయితే ఉండదు. లెఫ్ట్ సైడ్ అలా ముందుకు వెళ్తే కనుక గేట్ బయటకు వెళ్ళడానికి ఉంటుంది, కానీ అటు అలో అయితే ఉండదు. ముందరైతే కనుక ఆ కాలం నాటి చారిత్రక శిల్పాలు అనేవి మనకు చాలా చక్కగా వాటి హిస్టరీ కూడా మనకు వివరించడం అనేది జరిగిందనమాట. వీడియో లెంతీ అవుతుందని నేనైతే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వన్ అండి, ద ఫేమస్ రాణి మహల్. ఈ రాణి మహల్ రాజుగారి యొక్క కోట పక్కనే ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా అప్పట్లోనే కట్టారు అనేది మనకు నిదర్శనం ఈ కోటలో ఇప్పటికీ మనం అనొచ్చు. దీని లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది, కాకపోతే పైకి వెళ్ళడానికి దీన్ని క్లోజ్ అయితే చేశారండి. ముందర ఎంట్రన్స్లోనే మనకు మండువా లాగా ఉంటుందన్నమాట ఇది. అలా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ కళాత్మక ఖండాలు ఏంటి, ఎంత బాగున్నాయి అనేది మనకే తెలుస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ రాజ్మహల్. దీని యొక్క నిర్మాణం అనేటటువంటి చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా వచ్చి వీక్షించవచ్చు. ఈ కోటను కట్టేటప్పుడు ఎలా కట్టారు అంటే కనుక ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించడం అనేది జరిగింది. దాని యొక్క అర్థం ఏంటంటే హిందూ ముస్లిం రెండూ కలిపితే నిర్మాణ శైలుల కలయికగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అంత చక్కటి నిర్మాణం అనేది ఇక్కడ మనకు అప్పట్లోనే కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ అంటే ఇదేనేమో అన్నంత సుందరమైనటువంటి ప్రదేశంగా కూడా దీన్ని మనము వర్ణించుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ చంద్రగిరి కోట నుండే బ్రిటిష్ వారికి మద్రాస్ నగరాన్ని నిర్మించుకోవడానికి అనుమతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ చంద్రగిరి కోటలోనే 1639లో సంతకం కూడా చేశారు మద్రాస్ని సపరేట్ నగరంగా చేసుకోవడం కోసం.
చూడండి ఎంత చక్కగా ఉందో. కాకపోతే ఎంట్రన్స్ ఇటువైపు ఉంటే ఎగ్జిట్ అనేది ఇంకో వైపున ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి రాయి చూసారా, ఇది కొలనండి. ఈ కొలను ఏంటంటే ఆ కొండపైన పడినటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ నీరు మొత్తం ఇక్కడ కొలనులాగా వస్తుందన్నమాట. ఈ కొలనులోనే ఒకప్పుడు బోటింగ్ ఉండింది. ఈ మధ్య కాలంలో బోటింగ్ లేనట్టుందన్నమాట. చూడొచ్చు కోట ఎంత సుందరంగా ఉందో. కోట ముందర చాలా విశాలమైనటువంటి ప్రదేశం, కూర్చోవడానికైనా చూడడానికైనా కొంచెం ఆహ్లాదంగా పిల్లలు ఎంజాయ్ చేయడానికైనా పెద్దవాళ్ళైనా సరే చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈరోజు ఇక్కడ లైట్ షో కూడా ఉంటుంది. కోట యొక్క చరిత్రను లైట్ అండ్ షో ద్వారా చాలా చక్కగా ఆసక్తికరంగా వివరించడం కూడా జరుగుతుంది. అది కూడా సాయంత్రం 6 గంటల నుండి మొదలు పెడతారనమాట. ఇక్కడ టైమింగ్స్ ఎగ్జిట్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే తెల్లవారి 9 గంటల నుండి సాయంత్రం 5:30. అలాగే శుక్రవారం సెలవు ఉంటుందండి. ఆ రోజు మాత్రం రావడానికి ప్లాన్ చేసుకోకండి. ఇది ముఖద్వారం అనమాట. ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవడానికి మార్గం అండి, తిరుపతికి వచ్చేస్తే తిరుపతి నుండి ఒక 12 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. చంద్రగిరి అంటే చాలు, బస్సులో అయినా దేంట్లో అయినా మనం వచ్చేయచ్చు అనమాట. చాలా వరకు ప్రశాంతమైనటువంటి ప్రదేశం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని చాలా చక్కగా వివరిస్తూ దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారనమాట. మన పురాతనమైనటువంటి కట్టడాలే కదా మన దేశం చరిత్ర ఏంటి అని మనకు తెలియపరిచేది. కాబట్టి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేయండి, చరిత్రను తెలుసుకోండి. మా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.